ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకురాలు, చేవెళ్ల చెల్లెమ్మగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే పేరు పెట్టారో ఆ సార్థక నామధేయురాలు మా అక్క మరి ఇందిరారెడ్డి గారి వారసత్వాన్ని, ఈ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని తన భుజస్కంధాల మీద గత 25 సంవత్సరాలుగా మోస్తున్న అక్క శ్రీమతి పట్లోల సబితా ఇందిరారెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారికి 2018లోనే ఓటమి ఎట్లుంటదో రుచి చూపెట్టిన మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగేందర్ గౌడ్ గారు, చేవెళ్ల నియోజకవర్గానికి ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన మన కార్మిక విభాగం అధ్యక్షులు, మీకు సుపరిచితులు పెద్దలు శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ పెద్దలు సీనియర్ నాయకులు, మీ అందరికీ ఆప్తులు, కేసీఆర్ గారు కూడా అత్యంత ఇష్టమైన నాయకుడు సోదరులు శ్రీ అనంతరెడ్డి గారికి. అనంతరెడ్డి గారి గురించి ఎప్పుడు చెప్తా ఉంటాడు సార్, అందుకే అంటా ఉన్నా. అట్లాగే గౌరవనీయులు దేశమల్ల ఆంజనేయులు గారు పెద్దలు, గౌరవనీయులు అట్లాగే మా సోదరులు విజయ్ ఆర్య గారు, మా సోదరులు నారాయణ గారు, గౌరవనీయులు డిసిఎంఎస్ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అట్లాగే మా స్వప్న గారు, ఎక్కడున్నారు స్వప్నమ్మ గారు, అట్లాగే తమ్ముడు యువ నాయకుడు షాబాద్ మండలం మాత్రమే కాకుండా మరి చేవెళ్ల నియోజకవర్గం అంతా కూడా ఈరోజు తనదైన ప్రత్యేకతతో పనిచేసే మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, అట్లాగే మాజీ ఎంపీపీ చేవెళ్ల శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, సింగిల్ విండో అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీపీ మొయినాబాద్ శ్రీహరి యాదవ్ గారు, గౌరవ చేవెళ్ల పార్టీ అధ్యక్షులు సోదరులు ప్రభాకర్ గారు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవనీయులైన మరి సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, పేరు పేరున నేను ఎవరి పేర్లు అయితే చెప్పలేదో వారు కేవలం మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు, మరి పెళ్లిళ్ళు ఎన్నున్నా ఆ పెళ్లిళ్ళు పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి పెళ్లి చేద్దామని వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చేస్తారా మరి రేవంత్ రెడ్డి పెళ్లి? వాళ్ళ భార్య ఒప్పుకోదేమో కానీ మీ అందరికీ తెలుసు, ఇవాళ చేవెళ్ల నియోజకవర్గంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు మనల్ని వదిలిపెట్టిపోయినాడు, మీరు గెలిపించిన ఎంపీ గారు ఆయన కూడా వెళ్ళిపోయినాడు. కానీ ఇలా గర్వంగా ఎందుకు అనిపిస్తుందంటే ప్రభుత్వం లేదు, మాకేమీ పవర్ లేదు, కానీ గర్వంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఎమ్మెల్యే గారు పోయినా, ఎంపీ గారు పోయినా, అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒక పెద్ద మీరు చేస్తున్న ప్రకటన, ఇది మామూలు ప్రకటన కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గుండెల్లో రైలు ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థనల్లో ఒక్కటే, మీ అందరికీ తెలుసు 2.5 సంవత్సరాలు అయింది మనకు అధికారం పోయి, సగం టర్మ్ అయిపోయింది. ఇవాళ రోజులు ఎట్లాంటి రోజులు అంటే మీకు తెలుసు, మన పిల్లలు, మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఒక సినిమా ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారు ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని. మరి అర్జున్ రెడ్డి అని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా, దాంతో విజయ్ దేవరకొండ అంటే ఆయన పెద్ద హీరో అయిపోయాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇంకో సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఎట్లుంది సినిమా ఇది? నాకంటే బాగా చేవెళ్ళోళ్ళకే తెలుసు ఆ సినిమా ఎట్లుందో. ఎలక్షన్ ముందేమో నేను గుంపు మేస్త్రిని, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేటు అని పోజులు కొట్టిండు. ఇలా ఏం చేసిండు మరి? రియల్ ఎస్టేట్ని బొంద పెట్టిండు, మొత్తానికి 100 ఫీట్ల అడుగులో పాతి పెట్టే పని చేసిపోయిండు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, షాబాద్లో చందన్వెల్లి కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా
ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్నే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శమట. ఇండ్లుగులో కొడితే ఆయనకు పైశాచిక ఆనందం కలుగుతున్నదంట, చాలా మంచిగా అనిపిస్తుందంట. అందరు పేదవాళ్ళు గరీబోళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తున్నదంట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, సరే జరిగింది అయిపోయింది ఓకే, కానీ చేవెళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా యాదయ్య గారు నిలబడ్డప్పుడు మీరందరూ కష్టపడి మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ 111 జీవో కానీ ఇంకోటి కానీ మా చేవెళ్ళ ప్రాంత అభివృద్ధి కానీ కేసీఆర్ గారు అయితేనే చేయగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసి మీరు ఆ రోజు కూడా బీఆర్ఎస్ని గెలిపించినారు. సరే ఈరోజు మీరు చూస్తే కాకపోతే దురదృష్టం వేరే కాడ పక్కన పరిగిలో కానీ, అవతల వికారాబాద్లో కానీ, తాండూరులో కానీ, కొడంగల్లో కానీ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. చేవెళ్ళ కాడికి మనం గెలిచినాం, కానీ అవతల మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల మరి విపరీతమైన డైలాగులు కొట్టినారో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఒక్కసారి చేయండి. మీకు కావాలంటే చూపెడతా నేను. రైతులకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన మాటలు ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ నోటెంబడినే ఉంటే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టు ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? మరి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలి? ఏమని పిలవాలా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తివి కదా. నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. ఇగో అక్క తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు, 3 నెలలనే, 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు, పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతివి, ఉత్త మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండే ఎరికైనా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా? అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ళ వేదికగా, అదే రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువలం కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టారు ఓకే, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే? ఏమనాలి మరి? ఇక నేనేమనా, ఒక్కటి మీకు తెలుసు నాకు తెలుసు, ఆయన మాటల మనిషి మూటల మనిషి, అంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు.
సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద. ఆయన బడేబాయ్, ఈయన ఛోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే ఛోటేబాయ్ మాషాల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ ఛోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాల. అసలు వాస్తవం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా మొత్తం అంటే నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014 జూన్ 2 నాడు మొత్తం రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. అంటే మనకు వారసత్వంగా విరాసత్తుగా వచ్చింది 72,000 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం దిగిన నాడు, కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే ఆ 72,000 తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. అంటే సంవత్సరానికి 28,000 కోట్లు. సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే గరీబోళ్లకు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ చేసిండు. 46 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డాడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఒక ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పించే ప్రయత్నం చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దశాబ్దాల మీ కోరిక వికారాబాద్ జిల్లా కావాలని ఇలా జిల్లా చేసిండు కేసీఆర్. కలెక్టర్ను తెచ్చిండు, ఎస్పీని కూర్చోబెట్టిండు, ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చిండు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. ఇవాళ ఇవన్నీ పూర్వ రంగారెడ్డి జిల్లా మన సోదరుల కోసం ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు చక్కగా లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కరెంటు కష్టాలు ఇచ్చిపోతే వాటిని పరిష్కారం చేయడానికి 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు మంచి చేసిండు. నేను అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేస్తే నేను ఇంకో గంట సేపు చెప్పగలుగుతా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని 90% పూర్తి చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్ళైంది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంద్ వేయవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడవుతున్నాయి పైసలన్నీ? ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడవుతున్నాయి అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని.
ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి దటాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. ఇక బీసీ సోదరులకు చెప్పినారు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరికి ఆ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని, ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడాల బట్టి విక్రమార్క? ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగకముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమవుతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళీ మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే మళ్ళా ఓడగొట్టే బాధ్యత తీసుకోవాలి. ఉన్నాయి 300 దాకా బూతులు ఉన్నాయి చేవెళ్లలో. కానీ మనం ఊరికేనే ఏదో స్పీచ్ చెప్పుకొని 4 మాటలు మాట్లాడుకొని గెలిచినామని జబ్బలు దర్చుకొని పోతే నడవదు. గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ చేవెళ్లలో మీ గౌరవం నిలవాలి. ఎస్, ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటా, 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మా పెద్ద మంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి
ఉరి పోసుకొని చచ్చిపోయిండు. అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీని ఒప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పని చేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలామంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి నా సంగతి ఏంది? మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటుంది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతుందా అన్నోళ్ళను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి 1985. ఇలా 2026 అంటే 41-42 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారికి ఏం నష్టం జరగల. కేసీఆర్ గారు అన్ని పదవులు చూసిండు రాజకీయంలో. ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు, రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ అయిండు, కేంద్రంలో మంత్రి అయిండు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ దయతో 10 ఏళ్ళు పనిచేసిండు. కేసీఆర్ గారి దేశంలో చేయని పదవి ఏం లేదు. ముఖ్యమంత్రి పదవి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, రాష్ట్ర మంత్రి చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు, అన్ని చేసిండు. ఒక ప్రధానమంత్రి తప్ప అన్ని పదవులు అయిపోయినాయి. అందుకే నేను అంటున్నా, కేసీఆర్ గారికి ఏం నష్టం కాలే. కానీ కేసీఆర్ ఓడిపోవడం వల్ల ఇవాళ నష్టపోయింది ఎవరు? కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు. మన పార్టీ కార్యకర్తలకు ఇవాళ గౌరవం తగ్గింది. ఊర్లలో మనకే ఇజ్జత్ అనిపిస్తున్నది. అరే ప్రభుత్వాన్ని ఓడగొట్టుకొని ఎంత పని అయిపోయారా మనకు అనిపిస్తున్నది. రెండో దిక్కు ప్రజలు నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు గోసపడుతున్నారు. ఇవాళ మహిళలు ఎన్ని మాటలు చెప్పిండి, నెలకు 2500 ఇస్తా, అత్తకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2,500 ఇస్తలేడు, కానీ కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేసేదాకా ఇడిచిపెట్టాడటిగా. ఏది? 1,000,000 మందిని కోటీశ్వరులు చేసేదాకా. మరి 1,000,000 కోట్లు అంటే ఎన్ని కోట్లు లెక్క పెట్టచ్చా మనకు? 1,000,000 కోట్లు కన్ని పైసలు రేవంత్ రెడ్డి గారు మన కోసం, మన మహిళల కోసం ఇస్తారట. నేను చేవెళ్ళ వేదికగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా, 1,000,000 మందిని కోటీశ్వరులు చేయడం దేవుడెరుగు, ముందు వాళ్ళని లక్షాధికారులు చేయి. ఎట్లా? నెలకు 2,500 ఇస్తాను, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 × 2,500 ఎంత? 30,000. సంవత్సరానికి 30,000 ఇవ్వాలి. 5 సంవత్సరాలకు ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. నువ్వు నేనేం అడుగుతున్నా నీకు రేవంత్ రెడ్డి గారు, కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, గా డైలాగులు ఏం అవసరం లేదు, సినిమా డైలాగులు. నువ్వు సింపుల్గా ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు పడతాయి మా పైసల ఖాతాలని. నీకు చిత్తశుద్ధి ఉంటే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళ అకౌంట్లలో 1,50,000 రూపాయలు వేయి, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతా, నీకు బాధ కూడా ఉండదని చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటా పని చేయి, సవాల్ చేస్తున్నా. ఈయన ఏది చేయడు, రేవంత్ రెడ్డి ఏది చేయడు, అన్ని కేవలం ఎలక్షన్లకే. ఏమైనా చేసేది ఉంటే ఎలక్షన్కు. పార్లమెంట్ ఎన్నిక ముందు ఒక్కసారి వేసిండు రైతు బంధు, పంచాయతీ ఎలక్షన్ ముందు ఇంకోసారి వేసిండు. మళ్ళీ వేస్తున్నాడు అంటే ఏదో మతలం ఉంటుంది దాని వెనుక, అది పెట్టుకొని మీరు మళ్ళీ వేస్తుండంటే మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు తప్ప ఎలక్షన్ లేకపోతే వేసే కేసు కాదు ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు, నాట్లు ఉన్నప్పుడు పడుతుండే రైతు బంధు, ఈయన వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, మిగతా టైంలో పడదు. అందుకే డేంజర్.
యాది పెట్టుకోండి. చివరగా నేను ఒకటే మీ అందరినీ ప్రార్థించేది, దయచేసి ఒక 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. చివరిగా నేను చెప్పేది ఒకటి, నాకు తెలుసు మీకు కూడా చాలా పెళ్లిళ్ళకి పోవాలి, ముఖం చూపెట్టాలి, లేకపోతే తిడతారు ఇళ్ళల్లో, నాకు కూడా తెలుసు. అందుకే ముగించే ముందు నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు గెలవాలి, పార్టీ గెలవాలి అంటున్న డైలాగులతో కాదు, ఉపన్యాసాలతో కాదు. 300 పోలింగ్ బూత్లు ఉన్నాయి మనకు చేవెళ్ళ నియోజకవర్గంలో. మరి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇవాళనే చాలా అవుతున్నది. ముఖ్యమైన కార్యక్రమం SIR ఇవాళనే మనకు రాష్ట్రమంతటా స్టార్ట్ అవుతా ఉన్నది. మీ చేవెళ్ళలో బూత్ లెవెల్ ఏజెంట్లు అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి ఉంటే చేయలేవటండి. అందరూ బూత్ లెవెల్ ఏజెంట్లు. మీకు ఆ పుస్తకం ఇచ్చిండ్రా అందరికీ? ఒకసారి చూపెట్టండి, పుస్తకం వచ్చిందా? జర ఒక్కసారి చూపెట్టండి, వచ్చిన వాళ్ళందరూ చూపెట్టండి. ఏం చేయండి మీరు అందరూ అంటే, ఆ పుస్తకం ఇప్పుడు ఇట్లా బండి ఎక్కంగానే ఇంటికి పోయి ఇట్లా ఇంట్లో వారేసి మళ్ళీ తీసి చూడకండి. నాకు తెలుసు మీరు ఇట్లా పోగానే ఇట్లా ఇంట్లో వారేస్తారు, మళ్ళీ దాన్ని తీసి చూడరు. అట్లా కాదు, దయచేసి అది చదవండి. అందులో ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే, SIR అంటే ఏంది అంటే ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్టును వడపోత చేసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమమే SIR. నెక్స్ట్ స్లైడ్. ఏం చేస్తారు ఇందులో? ఏం చేస్తారు అంటే, మీకు 2 విషయాలు చెప్పాలి. దేశంలో SIR అనేది మొదటిసారి జరుగుతలేదు, ఇది 14వ జరుగుతూ ఉంది. గతంలో 13 సార్లు జరిగింది. చివరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. మరి 2002లో చేవెళ్ళ అనేది అప్పుడు జనరల్ కాన్స్టిట్యున్సీ, తర్వాత 2009లో SC కాన్స్టిట్యున్సీ అయింది. 2002లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, తెలంగాణ రాష్ట్రం లేకుండే. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొదలు 2002 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు, మొన్నటి లేటెస్ట్ ఓటర్ లిస్టు 2 పక్కకు పెట్టుకొని చూస్తారు. చూసి ఏం చూస్తారు? అందులో ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తారు. అంటే ఏంటిది? ఇప్పుడు అక్కది కౌకుంట్ల అనే ఊరు, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. మరి 2002లో కార్తిక్ కానీ కశ్యప్కి కానీ ఆ రోజు 2002లో ఓటు లేకపోవచ్చు, చిన్నపిల్లలు కాబట్టి ఓటు లేదు. మరి 2002 ఓటర్ లిస్టు 2025 పక్కకు పెట్టుకొని చూస్తే శ్రీమతి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు ఓటు అక్కది ఉంటుంది. కానీ పక్కకు చూస్తే ఈరోజు 2025లో అక్కకు కొడుకులు ఉన్నారు, వాళ్ళకు ఓటు వచ్చింది. కోడళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి. మరి వాళ్ళ ఓట్లు సబితమ్మతోని లింక్ చేసే అవసరం ఉంటుంది, మ్యాపింగ్ చేసే అవసరం ఉంటుంది. దాన్నే ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. సో ఇప్పుడు రేపు అక్క ఇంటికి పోయినప్పుడు, కౌకుంట్లకు పోయినప్పుడు అక్కడ BLO గారు, BLA గారు. BLO అంటే ఎవరు? మీ అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్. BLA అంటే మన బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ వాళ్ళు. ఏం చేయాలి? ఆ లింక్ కాని ఓటర్లు కార్తీక్, కశ్యప్, కళ్యాణ్ ముగ్గురు కూడా అక్క పిల్లలు అని చెప్పి ఓటింగ్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి. కోడళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కూడా అక్క కోడళ్ళే అని చెప్పి అక్క పేరుతో మ్యాపింగ్ చేయాలి. ఇది పట్లోళ్ళ ఫ్యామిలీ అని చెప్పి మ్యాపింగ్ చేయాలి, లింక్ చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. సింపుల్, ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. ఆ రోజుకు ఈ రోజుకు మ్యాపింగ్ చేయాలి. ఆ రోజు కొన్ని ఓట్లు లేకపోవచ్చు, వాటిని మ్యాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. ఇంకో ఇవాళనే చాలా అయింది. SIR నెల రోజులు జరుగుతుంది. 24 జూలై దాకా, వచ్చే నెల 24 దాకా SIR జరుగుతుంది. రోజుకు 50 ఓట్లు మాత్రమే మనం పోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. ఒక బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. 300 to 350 హౌసెస్. రోజుకి మీరు కేవలం 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 to 50 మొదలు, 50 నుంచి 100 నెక్స్ట్. ఆ ఓట్ల మందం పోయి BLA గారు, BLO గారు చూసుకుంటారు. ఏం చూసుకోవాలా? 4 విషయాలు మీరు చూసేది. ఎవరన్నా 18 ఏళ్ళు నిండినా కొత్తగా ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాయించాలా, ఒక ఫామ్ ఎంటర్ చేయాలా, పేరు రాయించాలా, సర్టిఫికెట్లు ఇవ్వాలా, వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. రెండవది, ఎవరన్నా పెద్ద మనుషులు చనిపోయితే వాళ్ళ ఓటు తీసేయించాలి. మూడవది, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల ఉండే, అమ్మాయి పెళ్ళయింది, అత్తగారింటికి పోయింది, పోతే మరి ఇక్కడ తీసేయాలి ఓటు, అక్కడ రాయించాలి, అత్తగారింట్లో రాయించాలి, తల్లిగారింట్లో తీసేయాలి. నాలుగోది, ఎవరన్నా కోడలి పిల్ల మీ ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మగారింట్లో తీసేయాలి, మీ ఇంట్లో రాపియాలి. ఈ 4 పనులు, ఇంతకంటే ఏం చేసేదేం లేదు. కాకపోతే ఎందుకు మనం ఇంత సీరియస్గా తీసుకుంటాం ఈ ప్రక్రియను? ఎందుకు అంటే మన పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అందులో ఇంతకుముందు నాగేంద్ర గౌడ్ సాబ్ చెప్పే ప్రయత్నం చేసినాడు. 27 లక్షల మంది ఆ 95 లక్షల ఓట్లు ఏవైతే తీసేసిండ్రో అందులో 27 లక్షల మంది అయ్యో మా ఓట్లు ఉన్నాయి, మాది నిజం ఓట్లు,
మా ఎట్లా తీస్తారు అని సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా కొట్లాడుతున్నారు. కానీ ఈ లోపలనే ఎలక్షన్ ఓడిచిపోయింది. మమతా బెనర్జీ ఓడిపోయింది. 42 లక్షల ఓట్లతోనే ఓడిపోయింది ఆమె. 27 లక్షల మంది ఇంకా ఓటర్ల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. 95 లక్షల ఓట్లు తీసేసిండ్రు. ఆయనత కథ ముగిసిపోయింది. ఇంకో దిక్కు బీహార్, అక్కడ అందరూ మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీసేసిండ్రు. వాళ్ళు కూడా ఒక 20-25 లక్షలతో వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఇది ఎందుకు డేంజర్ అంటే ఇవాళ మనతో ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో లేదు. కానీ వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. మరేమైనా లంగతనం చేస్తారేమో, మన ఓట్లు తీసేస్తారేమో. అందుకే మనం ఇప్పటి నుంచి అలర్ట్గా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో నెల రోజులు ఇంటింటికి వస్తారు. వచ్చినాక 31 జూలై రోజు నెక్స్ట్ మంత్ ఎండుకు ఒక లిస్టు పెడతారు. ఇగో ఇది మీ బూత్లో మేము అన్ని చూసినాం, కొన్ని తీసేసినాం, కొన్ని యాడ్ చేసినాం, ఇది ఓటర్ లిస్ట్ అని పెడతారు. మీకేమన్నా అభ్యంతరం ఉంటే, అబ్జెక్షన్ ఉంటే, కొన్ని తప్పులు పడ్డాయి, అప్పుడప్పుడు పడతాయి, ఫోటో తప్పు పడుతుంది, పేరు తప్పు పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. 1 మంత్ మీకు టైం ఉంటుంది. ఆగస్టు నెల మొత్తం మీరు అబ్జెక్షన్లు సమర్పించవచ్చు. సెప్టెంబర్ నెల మొత్తం వాళ్ళ అభ్యంతరాలు పరిష్కరించాలి. సెప్టెంబర్ నెల మొత్తం అభ్యంతరాలు, మనం లేవనెత్తిన అభ్యంతరాలు వాళ్ళు పరిష్కారం చేయాలి ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఆఖరికి 1 అక్టోబర్ నాడు లిస్టు, ఫైనల్ లిస్టు పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. 1 అక్టోబర్ లిస్టు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, వాటికి కూడా ఇదే ఓటర్ లిస్టు. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కు ఇదే ఓటర్ లిస్ట్. ఎవరెవరైతే ఎంపీటీసీ పోటీ చేయాలనుకుంటుర్రో, ఎవరెవరైతే జిల్లా పరిషత్ నిలబడాలనుకుంటుర్రో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లంటే మిగతా వాళ్ళు తీసుకోవద్దని కాదు, వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి బిఎల్ఏ గారు అంటే ఇంతకుముందు నేను చెప్పిందే, బిఎల్ఓ ఎంబడ పోవాలి, ఫామ్స్ అన్ని నింపుతుండ్రా లేదా, చక్కగా నింపుతుండ్రా లేదా చూసుకోవాలి. ఎవ్వరది కూడా అర్హుల ఓటు ఏది కూడా ఒక్కటి పోవద్దు, దొంగ ఓట్లు రావద్దు. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఈ 13 ఏ ఒక్క సర్టిఫికెట్ ఉన్నా మీకు ఓటు రాయాలి. కొత్తగా ఓటు రాయించేది ఉంటే ఈ 13 సర్టిఫికెట్లలో మీకు ఇచ్చిన పుస్తకాలలో ఉన్నాయి ఇవన్నీ. దబ్బన లేకపోతే మళ్ళీ పుస్తకాలు పంపించమంటే కూడా పంపిస్తాం. కానీ ఆ పుస్తకాన్ని అందుకే దయచేసి చదవండి. అందులో ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు ఉన్నాయి. బర్త్ సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, లేదా మీకు ఏమైనా ఇంటి సైట్ ఉంటే ఇంటి సర్టిఫికెట్ కానీ, ఇట్లా 13 రకాల కాగితాలలో ఏ కాగితం మీ పేరు మీద ఉన్నా అది ఇస్తే మీ ఓటు రాయాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ చేవెళ్ళలో చాలా మందికి ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, అటు వికారాబాద్లో కూడా ఉండొచ్చు, ఎవరికన్నా నాకు తెలియదు. ఎట్లుంటాయంటే ఇవి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనం కొట్లాడి ఓడిపోయినాం. చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. ఏమైంది అని తర్వాత తెలుసుకుంటే 15-16 వేల దొంగ ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు రాయించినాయి. నేను చెప్పేది అబద్ధం కాదు. ఇగో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆ ఓటర్ లిస్ట్కి వెళ్ళి తీసుకున్నా. జూబ్లీ హిల్స్, ఇగో ఈ అమ్మాయి ఉంది, ఆమె పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. 5 ఓట్లు ఉన్నాయి అమ్మాయికి, ఒకటి కాదు 2 ఓట్లు జూబ్లీ హిల్స్ ఉన్నాయి, ఒకటి ముషీరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి ఖైరతాబాద్. రేపు చేవెళ్ళలో కూడా నేను మీ రాంబాబు యాదవ్ గారికి, సబితమ్మకు మొత్తం లిస్ట్ ఇస్తా. ఏం లిస్టు? అనుమానాస్పదంగా ఉండే డబల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డబల్ ట్రిబల్ ఓట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, ఆ లిస్టు మీకు ఇస్తా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి జాగ్రత్తగా వినండి. డబల్ ఓట్లు ఎవరికన్నా ఉంటే చట్టం ప్రకారం సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డబల్ ఓట్లు ఉంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి డబల్ ఓట్లు ఎవరి అయినా తీసేయవలసిందే. ఉదాహరణకు మీకు చేవెళ్ళలో ఒక ఓటు ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళ మున్సిపాలిటీలో ఒకటి ఉండొచ్చు, ఊళ్ళో ఒకటి ఉండొచ్చు, లేదా రెండోది పార్లమెంట్ లోపల ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి రాజేంద్ర నగర్లో ఉండొచ్చు, మూడోది ఇక్కడ ఒకటి ఉండొచ్చు, ఇంకోటి ఎక్కడెక్కడన్నా వరంగల్ జిల్లాలో ఉండొచ్చు, నాలుగోది ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ఓటు ఆంధ్రాలో ఉండొచ్చు. ఇలా ఏదైనా సరే డూప్లికేట్ ఓటు దయచేసి తీసేయాలి. తీసేయకపోతే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది యాదికి పెట్టుకోండి. మీకు నేను బూతుల వారీగా లిస్ట్ ఇస్తా. చేవెళ్ళలో ఎక్కడెక్కడ అనుమానాస్పదమైన డబల్ ఓట్లు ఉన్నాయి, అది మీరు చూసుకోవాలి. ముఖ్యంగా ఆ బూత్లో ఉండే నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సింగిల్ విండోల అధ్యక్షులు, దయచేసి చూసుకోవాలని చెప్పి నా ప్రార్థన. నెక్స్ట్ ఇప్పుడు మీకు 2 రకాల పుస్తకాలు ఇచ్చినాం. ఒకటి హ్యాండ్ బుక్ అని ఇచ్చినాం, మీ చేతిలో ఉంది. ఇంకోటి వర్క్ బుక్ ఇచ్చినాం. వర్క్ బుక్ ఏంటిది? నెక్స్ట్ హ్యాండ్ బుక్ ఇట్లుంటుంది. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఏంటంటే ఆ 1000 ఓట్ల లిస్టు మీకు ఇస్తాం. ఆ 1000 ఓట్ల లిస్టు మీ బూత్లో ఏవైతున్నాయో వాటి పక్కకే
లింకింగ్ అయిందా లేదా, ఇంతకుముందు నేను చెప్పినట్టు లింకింగ్ అంటే ఆ మ్యాపింగ్ అయిందా లేదా టిక్ పెట్టుకోవాలి. అట్లాగే ఆ ఫారం నింపినరా లేదా టిక్ పెట్టుకోవాలి. ఇంకేదన్నా అనుమానాస్పదమైన ఓటు అని ఏమైనా ఉందా అక్కడ రాసుకోవాలి. ఈ పని రోజుకు మీరు తిరిగేది 10-12 ఇండ్లే, అంతకంటే ఎక్కువ తిరిగేది ఏం లేదు. 10 నుంచి 12 ఇండ్లు మాత్రమే. ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుంది లాస్ట్. ఇది ఇంతకుముందు అక్క చెప్పిన మాట. మీరు కేసీఆర్ గెలవాలి, మళ్ళీ మా ఎమ్మెల్యే చేవేళ్ళ గులాబీ జెండా వేసుకున్న ఆయన్నే గెలవాలి అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేల విడిచి సాము చేస్తే నడవది. ఎవరి బూత్ల వాళ్ళు మెజారిటీ తెస్తే ఆటోమేటిక్ ఎమ్మెల్యే గెలుస్తాడు. కానీ కొంతమంది నాయకులు ఉంటారు, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను గీడెందుకు తిరుగుతా, నా బూత్లో నేను ఎందుకు చూస్తా. ఎట్లా కాదు, మీరు మొదలు మీ బూత్ గెలుచుకొని రావాలి. నేను మా నరసింహారెడ్డి గారు ఎదురుగానే ఉన్నారు, అజీజ్ నగర్. నరసింహారెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, అజీజ్ నగర్లో ఆడ దొంగ ఓట్లు లేకుండా, లంగ ఓట్లు లేకుండా ఆడ మెంబర్షిప్ చక్కగేటట్టు చూసే బాధ్యత పెద్దలు తీసుకోవాలి. మీరు సీనియర్ నాయకులు పెద్దవాళ్ళు అయినప్పటికీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మన ఊరు, మన బూత్, మన మెజారిటీ తెచ్చుకుంటేనే, ఆడ మనం చక్కగుంటేనే రేపు కాన్స్టిట్యున్సీ గెలుస్తాం, లేకపోతే గెలవం. కాబట్టి దయచేసి నేను ఎవరిని చిన్నగా చేసేందుకు చెప్తాను ఈ మాట. ఎందుకు చెప్తున్నా అంటే బూత్ బై బూతే కదా, కరెక్ట్గా ఆర్గనైజేషన్ ఉంటే గెలుస్తాం. లేకపోతే జనంలో ఓటేయాలని ఉంది కానీ వాళ్ళ ఓట్లు చూసుకోపోతేవి, మెంబర్షిప్ చేయకపోతేవి, ఆడికెళ్ళి గెలుస్తావు. అందుకే ఈ కార్యక్రమం మీద దయచేసి శ్రద్ధ పెట్టాలని నా కోరిక, నా ప్రార్థన. నెక్స్ట్ మీకు ఒక 2 నిమిషాలు మన మెంబర్షిప్ యాప్ కూడా నేను చూపెడతా. ఇది మనం కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ మెంబర్షిప్ యాప్. ఇదివరకు ఏముంటుండే, పార్టీ సభ్యత్వ నమోదంటే మీకు పుస్తకాలు పంపుతుంటే, ఆ పుస్తకాలు మీరు కూర్చొని మీరు రాస్తుండే. అరే ఆ వెంకటేష్ ఉన్నాడా, ఉన్నాడు, అన్న పేరు రాయి. ఆయన ఉన్నాడా, భీమయ్య ఉన్నాడా, ఉన్నాడు, రాయి. సురేందర్ రెడ్డి ఉన్నాడా, ఉన్నాడు, రాయి. ఇళ్ళల్లో కూర్చుంటారు, టక్క 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 రాస్తారు. ఆయనతో సబితమ్మకు వచ్చి, అక్క ఇగో మా ఊళ్ళే 400 మంది చేరిండ్రు, ఇగో పైసలు గిన్ని కడుతున్నాయి, ఇక తీసుకోపో అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈసారి అట్లా లేదు. ఈసారి ఏం చేస్తున్నామంటే మంచిగా మీరు ఇవాళ రేపు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా స్విగ్గీలో చేస్తున్నారు, షాపింగ్ చేసినా ఆన్లైన్ చేస్తున్నారు. అందుకే ఏమనుకున్నామంటే మనం కూడా మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసి మన వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏం లేదు, సింపుల్గా 5-6 స్టెప్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అజీజ్ నగర్ గ్రామమే ఉంది, నరసింహారెడ్డి గారు ఉన్నారు. నరసింహారెడ్డి గారి ఇంటికి ఒక ఆయన పోయి మెంబర్షిప్ చేయిస్తాడు మన కార్యకర్త. మరి ఆడ పోగానే ఏం లేదు, యాప్ తీసుకోవాలి, నరసింహారెడ్డి గారు, నరసింహారెడ్డి అని కొట్టాలి. ఆ ఊళ్ళో ఉన్న నరసింహారెడ్డిల పేర్లు అన్నీ వస్తాయి. అందులో అన్న ఇంటి పేరు పట్టుకొని ఆ పేరు వత్తాలి. ఆ పేరు వత్తగానే ఓటర్ లిస్టులోకి వెళ్ళి ఆటోమేటిక్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే తండ్రి పేరు, అడ్రస్సు మొత్తం మన యాప్లోకి వచ్చేస్తుంది. వచ్చినాక ఏం చేయాలి, అన్నను మరి యాక్టివ్ మెంబర్ అవుతావా, జనరల్ మెంబర్ అవుతావా. క్రియాశీల సభ్యుడైతే 50 రూపాయలు, సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు తీసుకోవాలి. అది కూడా అది ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, అన్నీ ఉన్నాయి. లేదా క్యాష్ అన్న కట్టుకుంటే క్యాష్ అన్న కట్టుకోవచ్చు, అందులో ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసుకోవాలి. అటెన్క నెక్స్ట్ ఒక ఫోటో తీసుకోవాలి, అదే యాప్లోనే ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకుంటే ఎందుకు ఫోటో అనేది కూడా మీకు చెప్తా. లాస్ట్కు ఇంకో డేంజర్ది పెట్టినాం, ఫోన్ నెంబర్ తీసుకోవాలా. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్కు. ఓటీపీ అంటే తెలుసు కదా, అంటే ఏంటిది, ఇది యూరియా యాప్ కాదు, యూరియా యాప్ని తీసి పడేద్దాం కానీ యూరియా యాప్ కాదు. ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్. ఆ 1 టైం పాస్వర్డ్ ఎంటర్ అయితేనే మళ్ళా మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కుతుంది. ఎక్కినాక ఇంకొకటి పెట్టిన వీళ్ళ డేంజర్ది. ఆ డేంజర్ది ఏమిటిదంటే మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తుర్రా లేకపోతే ఇంటింటికి పోయి రాస్తుర్రా అని చూసుకున్నందుకు ఒక బటన్ పెట్టినాం. ఆ బటన్ కొడితే మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది నాకు, జీపీఎస్. మీరు హైదరాబాద్లో కూర్చొని నాకు చేవెళ్ళలు ఉన్నా అని కథలు చెప్తుర్రా, లేకపోతే నిజంగానే చేవెళ్ళలు ఉన్నారా, ఆ బటన్ కొడితే జీపీఎస్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దొరుకుతుంది. మీరు ఆ ఇంటికి పోయి చేసిరా మెంబర్షిప్, లేకపోతే మీ అరలో కూర్చొని చేసిరా నాకు తెలిసిపోతుంది. అర్థమైందా? కాబట్టి నన్ను చీటింగ్ చేయలేరు. మీరు మంచిగా జాగ్రత్తగా ఇల్లు తిరిగి డోర్ తిరిగి ఎంత మెంబర్షిప్ మీరు జాగ్రత్తగా చేసుకుంటే, ఎంత కమిటీలు మీరు మంచిగా వేసుకుంటే, ఎంత బందోబస్తుగా పార్టీని 6 నెలలు తయారు చేసుకుంటే అంత గెలుపు రేపు అల్కగా అవుతుంది. ఆంగ్లంలో ఒక మంచి సామెత ఉంది, ఏమంటారు అందులో అంటే, ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏంది తెలుగులా? ఒక సైనికుడు ఏ యుద్ధము లేనప్పుడు శాంతి సమయంలో ఎంత చెమట వడిపితే, ఎంత చెమట చిందిస్తే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనేది దాని పాయింట్. అంటే మీరు ఈ టైంలో మీరు కరెక్ట్గా మొత్తం ఇంతజాం చేసుకుంటే
పార్టీని బందోబస్తుగా నిర్మాణం చేసుకుంటే రేపు ఎలక్షన్ వచ్చినాక ఆగమాగం అయ్యే బాధ తప్పుతుంది. అందుకే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని, మెంబర్షిప్ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇక లాస్ట్కు ఫోటో ఎందుకు తీసుకున్నామంటే ఇక గిందుకు ఫోటో తీసుకుంటే మీకు వెంటనే కార్డు వస్తుంది, ఐడి కార్డు వస్తుంది. ఆ ఐడి కార్డు రేపు మన గవర్నమెంట్లోకి వచ్చినాక ఇట్లా మీరు జేబులో పెట్టుకొని పోతే ఏ ఆఫీసర్ అయినా పోలీసోడైనా సల్యూట్ కొట్టి పనిచేయాలి. కేసీఆర్ మనిషి వచ్చిండ్రా బాయ్ అని చెప్పి మీకు గౌరవం ఇచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఆ మంచి ఐడి కార్డు కూడా తయారు చేసి చేవెళ్లలో ప్రతి కార్యకర్తకు బందోబస్తుకి ఇస్తాం. ఆ రకంగా మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు మాత్రం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉద్యమకారులను కానీ కార్యకర్తలను కానీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తీసుకుంటాను మళ్ళొకసారి చెబుతూ, చేవెళ్లలో గతంలో గులాబీ జెండా ఎగిరేసినారు, భవిష్యత్తులో కూడా ఎగిరేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇలా పెళ్లిళ్ళున్నా ఎన్ని ప్రైవేట్ ఫంక్షన్లున్నా అన్ని పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.